కొన్ని నాళ్ళే ఉంటాయి ఈ పార్టీలు పగలు, ఎల్లకాలం యాదికుంటది తను చేసిన మేలు అని ఏ పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అనే పాటల కేసీఆర్ సార్ చేసిన పనుల గురించి తన ముందు సూపు గురించి మస్తు మంచిగా రాసి పాడిండ్రు. ఆ పాటలు పాడినట్టే పార్టీలు పగలు పంతాలు పక్కన పెట్టి కేసీఆర్ సార్ కట్టిన ప్రాజెక్టుల గొప్పతనం గురించి కడమ పార్టీ లీడర్లు కూడా చెప్పే రోజులు వచ్చినాయి. అవగాహన లేదు, అవగాహన ఉంది అని పక్కకు పెడితే దాని పైన ఉన్న అన్నారం, ఇంకా దాని పైన ఉన్న సుందిల్లా, ఆ పైన ఉన్నటువంటి ఎల్లంపల్లి, ఇవన్నీ కూడా డ్యాములు గాని లేకపోతే వాటి పంప్ హౌజులు గాని వాళ్ళ మోటార్లు గాని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కన్నెపల్లి పంప్ హౌజులలో ఒక 50,000 కుసక నీళ్ళు వచ్చినా కూడా ఈ పంప్ హౌజ్ నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 90,000 లక్ష కుసక నీళ్లు పోతున్నాయని అంటున్నారు. కాబట్టి మీకు తెలిసి ఎలినినో వచ్చింది, భయంకరమైన కరువు రాబోతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ భేషజాలు పోకుండా నువ్వు తప్ప నేను తప్ప, నువ్వు దుర్మార్గుడువా నేను దుర్మార్గుడు అనేటువంటి పద్ధతి పక్కకు పెట్టి ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టబడ్డటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఎల్నినో వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో ఇవాళ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేరే ఈ పరిస్థితులలో నేను ఒకటే ఇవాళ ఆ ఒక కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. ఇన్నరా కల్పతర్వాస్ వంటి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కట్టిండు అనే కోపంతో వాడకుంటే బరాబర్ తప్పే అవుతుంది అన్నట్టు ఈటల రాజేందర్ సార్ ఇప్పి చెప్పిండు. పార్టీలు పంతాలు పగలు కోపాలు తాపాలు ఎలక్షన్లు వచ్చినప్పుడే చూసుకోవాలన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడతాడు కదా. మరి కాళేశ్వరం ముచ్చట్ల పట్టింపులకు ఎందుకు పోవాలని చెప్పకుంటేనే చెప్పలు వాయించినంత పని చేసిండు. కరువు వచ్చినప్పుడు కాలువల నిండా నీళ్లు వాడితే పట్నంలో నారాజు కాకుండా నల్లా నీళ్లు వస్తే అక్కడ తిరుగుతుంది కదా. మరి ఎందుకు ఎండ పెడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలని చేస్తున్న పోరాటానికి సపోర్ట్ చేసినట్టే మాట్లాడిండు. మరి అంతే కదా, కాంగ్రెస్ పార్టీ కట్టింది అని నాగార్జున సాగర్ నీళ్లను టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాడుకోకుండా ఉత్తగానే ఉంచిందా? టీడీపీ పార్టీ కట్టిన ఫ్లైఓవర్లను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బారికేడ్లు పెట్టి బంద్ పెట్టిందా? ఓ పార్టీ మీద కోపాన్ని, ఒక నాయకుని మీద కోపాన్ని ప్రజల మీద చూపించే పద్ధతి ఎక్కడిది? ఎల్లినో అనే అడ్డమైన కరువు ఒకటి వస్తున్నది అని శాస్త్రవేత్తలు నెత్తి నోరు వంగ మొత్తుకున్నారు. మరి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు డ్యాములలో నీళ్లు నింపుకోవాలి కదా. ఇంత సోయి లేకుంటుంటే ఎట్లా అని రేవంత్ రెడ్డి సర్కార్కు సురుకులు పెట్టేంత పని చేసిండు. కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఉత్తగుంచుడైంది, వేల కోట్ల ఖర్చు చేసిర్రు. అసొంటి ప్రాజెక్టు పనికిరాందని తీరుగా తీసిపాడేసుడు ఎక్కడిది అన్నట్టు కాళేశ్వరం గొప్పతనం చెప్పిండు. ఇట్లా ఈటల సార్ మాట్లాడినందుకు బీజేపీ పార్టీలు ఎట్లా రియాక్ట్ అవుతారో ఏమో. మరి ఈ పార్టీలు ఉండుకుంటా ఆ పార్టీ పాట పాడుతున్నవేంది అన్నట్టు బండి సార్ వర్గం సోషల్ మీడియాలో కామెంట్లు పెడతారో ఏమో. ఇప్పటికే ఈటల సార్ను ఎట్లనో ఓ తిరిగి ఇరుకులు పెట్టాలన్నట్టు ఫ్లెక్సీలు కట్టి ఫేడ్ అవుట్ చేద్దామని ఉపాయాలు చేసిర్రు. ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఇంకేమంటారు? కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీలకు కాసులు గురిపించే ఏటీఎం అయిందని బీజేపీ పార్టీలే ప్రచారం చేసిరు అప్పట్ల. ఇప్పటికి కూడా అదే పాట వాడుతున్నారు. మరి ఈటల సార్ ఏమో పార్టీలు పగలు పంతాలు పక్కకు పెట్టి కాళేశ్వర నీళ్లు వారేటట్టు చేయాలని బీఆర్ఎస్ పార్టీలనే మాటలే అంటుంటే కడమ బీజేపీ పార్టీలు ఏమంటారు? లేదు, మా ఈటలు మాట్లాడింది బరాబరే, ఖచ్చితంగా కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలని బీజేపీ పార్టీలే పోరాటం చేస్తారేమో చూడాలిగా.